Namaste ma, good morning. Time is 11 AM right now. I had a very nice sleep. Very sustu sleep. Chala baddakanga padukoni ippude lecha. Ee roju manam chala vidvamsalu cheyabothu. I'm going to tell you all about that in some time. But before that, let's go make coffee and start our day. By the way, itu chudu. Shirt kuda change cheskoli. Itlane vadukunna night. A little later. బయట వెదర్ ఎంత మంచిగా ఉంది తెలుసా. వెయిట్ లెట్ మీ షో యు. చూడు ఎంత సనీ ఉంది. వేడి గాలి వెచ్చగొండు కాదురా, ఇట్లా చేయి పెట్టిన సుర్రుమన్నది బాయ్. ఈరోజు కూడా మన వాళ్ళు షాపింగ్ ఎవ్వడు అవుతలేడు. ఎంత కొంటారా అంటున్నా, లోపల ఎందుకు కొంటలేను బాధపడుతున్నా. బాయ్ మాసరెట్టా పోయిందిరా. షిట్ మ్యాన్, అరే మంచిగా మాసరెట్టా కార్ పోయింది బాయ్. ఐ మిస్ టు రికార్డ్ ఇట్. బట్ యా, నౌ లెట్స్ గో వర్క్ ఫర్ సమ్ టైమ్. ఒక గంట సేపు అట్లా పని చేసుకుందాం, తర్వాత ఏం చేయాలో ఆలోచన చేద్దాం. Just then 2 hours later. చాలు, టైం 2 అవుతుంది. లెట్స్ కుక్ సంథింగ్ అండ్ ఈట్. ఏం తినాలరా అని చూస్తున్నా. ఐ డోంట్ నో వాట్ డు వి హ్యావ్ ఇన్ ఫ్రిడ్జ్. లెట్స్ సీ. కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, టొమాటోస్ ఉన్నాయి, దోసకాయ ఉంది, బాగానే స్టఫ్ ఉన్నాయి, కానీ మనకి ఓపిక లేదు. మా లెట్స్ మేక్ ఫ్రాంకీ. ఐ థింక్ మనకి ఇప్పుడు అదే బెస్ట్. మంచిగా 2 ఎగ్ ఫ్రాంకీలు చేసుకొని తినేద్దాం. And finally, this is where we are at right now. I got egg frankie with a little bit of chicken in it and 2 frankieల బదులు I made 1 sandwich instead. So this is our lunch. Also I got a diet coke. మంచిగా కూర్చొని టీవీ చూసుకుంటా. Let's enjoy this. Bro, so good. Amazing. Soon after. మంది కాఫీ కప్ ఇరిగిపోయింది. కొన్ని రోజుల నుంచి ఏ కప్పు పడితే ఆ కప్లో కాఫీ తాగుతున్నా. సో ఒక మంచి కప్ ఆర్డర్ చేద్దామని చూస్తున్నా. ఐమ్ లుకింగ్ ఎట్ సమ్ స్పైడర్ మ్యాన్ ఆప్షన్స్ రైట్ నౌ. ఏదైనా మంచి జ్యూస్ సెట్ చేయాలరా. ఏదో స్పైడర్ మ్యాన్ ది కానీ అట్లా తీసుకుందాం అనుకున్నా, కానీ వాల్మార్ట్ లో 2 ప్యాక్ మనకి $9 వస్తుంది. ఇప్పుడుకైతే తీసుకుందాం. మార్వెల్ ఏదన్నా తర్వాత చూద్దాం. A few minutes later. సో వీఆర్ ప్యాకింగ్ దిస్ బ్యాగ్. అమరాన్ కస్టమర్ కేర్ కి కాల్ చేసి, మా ఇట్లా కొన్ని వారం రోజులు అవుతుంది, ఇది ఇరిగిపోయింది అని చెప్పిన. సరే వై ప్యాక్ చేసి రిటర్న్ పంపు, ఇంకొకటి పంపిస్తామని అన్నారు. ఐఎమ్ డూయింగ్ ఎగ్జాక్ట్లీ దట్ రైట్ నౌ. ఇప్పుడు మనం రిటర్న్ ఎప్పుడు ఇస్తాము, వాడు రీఫండ్ ఎప్పుడు ఇస్తాడు, మనం రీప్లేస్ ఎప్పుడు చేయాలి, ఎన్ని రోజులు అవుతుందో మొర చిట్నాడు. చూడాలి ఏమవుతుందో. ఇప్పుడైతే లెట్స్ గో టు హోల్ ఫుడ్స్ అండ్ రిటర్న్ అవర్ ప్యాకేజ్. అద్దాలు ఉన్నాయి కదా, బయటకు పోయేటప్పుడు ఇయర్ పాడ్స్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉండలేదు. ఇగో మంచి పాటలు పెట్టుకొని పోతున్నా. వెరీ కన్వీనియంట్. బట్ దిస్ ప్యాకేజ్ ఇస్ వెరీ హెవీ రా. ఒక లైట్, దాని డబ్బా, దాని యాక్సెసరీస్ మొత్తం కలిపి ఒకటే దాంట్లో ఉంది కదా, చిన్న బాక్స్ లా. కాన్సన్ట్రేటెడ్ హెవీ ప్యాకేజ్. పీస్ఫుల్ ఉందా, మొత్తం ఖాళీగా హ్యాపీగా ఉంది. బ్లాక్ చేస్తున్నా కదా, సింగిల్ హ్యాండ్ తో మోయాల్సి వస్తుంది, షోల్డర్ పెయిన్స్. బట్ మనం ఇంట్లోకి నుంచి బయటికి వచ్చి దగ్గర 5 days అయిపోతుంది బాబాయ్. లాస్ట్ ట్యూస్డే మనం ఆఫీస్ కోసం బయటికి వచ్చినాం. ఆ రోజు నుంచి రిమోట్ మొత్తం ఇంట్లోనే ఉన్నాము. లిటరలీ సండే ఈ రోజు వచ్చినాం మళ్ళీ బయటికి. ఓ వెయిట్ ఆఫ్ ఫర్గాట్, నిన్న కూడా వచ్చినాం కదా, బయటికి వెళ్ళి బిర్యానీ తిన్నాం, ఒక ప్యాకేజ్ కూడా ఇచ్చినాం. అట్టుంటది మన మెమొరీ. 10 TB SSD. వచ్చేసినాం రా. అక్కడ ఉందిరా హోల్ ఫుడ్స్. ఇటువైపు అంతా ఖాళీ ఉంది, కానీ మన ఇంటికి ముందు సైడ్ అన్ని స్టోర్స్ ఉంటాయి కదా, అక్కడ మొత్తం హడావిడే. షాపింగ్ స్టోర్స్ ఉంటాయి కాబట్టి ఎప్పుడు రచ్చనే ఉంటుంది అక్కడ. ఆల్సో మనది ఈసారి కొంచెం పెద్ద ప్యాకేజ్ ఉంది కదా డ్రాప్ చేసేది. సో మెషిన్లో పోదు, కౌంటర్ దగ్గర ఇవ్వాలి. పక్కనే ఉన్నాయి. ఇది మెషిన్, ఇది కౌంటర్. డ్రాప్ ఆఫ్ డన్. బట్ తెచ్చే క్రమంలో కవర్ జింగిపోయింది. సో ఐమ్ ట్రాషింగ్ దిస్ అండ్ లెట్స్ గో. ఏమన్నా షాప్ చేసేది ఉందా నాకు తెలియదు, మళ్ళీ ఏమన్నా ఉంటే తర్వాత వచ్చి చూసుకుందాం. ఇప్పుడైతే ఏం లేదు అనుకొని ఇంటికి వెళ్ళిపోదాం. స్కై అంతా హ్యాపీ ఉంది మా. సో నైస్. నేను చెట్ల కింది నుంచి నడుస్తున్నా కదా, పాలెన్ పడుతున్నట్టుంది పైన, బాగా ఇరిటేషన్ వస్తుంది. ఫాస్ట్గా చెట్టు కింది నుంచి పక్క వెళ్ళిపోవాలరా. వారదేవడా, వాట్ ఇస్ దిస్? I should avoid walking under the trees more, or else I have to go under water. ఏం రా, నేను నడిచిన 1 నిమిషానికి బాడీ అంతా చిటపట్ అవుతుంది. మళ్ళీ చెట్లు. డాంగ్ బ్రో, ఒరై మజాక్ కాదురా, బాడీ అంతా ఒక్కటే చిటపట్ అవుతుంది. పోయి స్నానం చేయాలరా ఫస్ట్. 5 minutes later. స్నానం చేయడానికి ముందు కొంచెం హెయిర్ ఆయిల్ పెట్టి మంచిగా మసాజ్ చేసి కొంచెం వేడి బుర్ర మొత్తాన్ని రిలాక్స్ చేద్దాం. A few minutes later. Amma Sandeep.
ఆంటీ ఆల్ రైట్ సో ఫైనలీ మన రూమ్మేట్ బాయ్ వాళ్ళ పేరెంట్స్ వచ్చేసారు అండ్ దే బాట్ సో మెనీ స్నాక్స్ ఆల్సో సో మెనీ స్వీట్స్ కొన్ని కొంచెం క్యాల్కులేట్ చేసుకొని తినడానికి ప్రయత్నం చేద్దాం బట్ కొంచెమన్నా తిందాం సో దిస్ ఇస్ పనీర్ జిలేబీ 150 క్యాలరీస్ ఉంటాయి ఒక దాంట్లో తిందాం 15 minutes later. ఇప్పుడు మనకి స్క్రిప్ట్ కంప్లీట్ చేయాల్సింది ఒక చిన్న పని ఉంది అండ్ ఆంటీ మంచి బయట కిచిడి చేస్తుంది అప్పటిలోపు మంచిగా ప్రశాంతంగా కూర్చొని కొంచెం స్క్రిప్ట్ కంప్లీట్ చేసుకుందాం 1 hour later. ఆల్రైట్ టైమ్ ఈజ్ అబౌట్ 11 PM రైట్ నౌ అండ్ డిన్నర్ ఇస్ రెడీ మంచిగా వెళ్ళి కూర్చొని తినేసి సెట్ చేద్దాం చాలా హ్యాపీ మావా ఫైనల్లీ మనకి ఆ హోమ్ వైబ్ వస్తుంది ఫుడ్లో Later. బాదాం హల్వా Much later. It's almost 12 and chup chap I'm going to sleep because tomorrow we are going to do something big. One big thing. అది నేను రేపు మీకు చేసిన తర్వాత చెప్తా. And today was so fun. Fun అంటే I don't know if we have done so much stuff today. Today was definitely relaxed but time అయితే అయిపోయింది and already 11:40 అవుతుంది అప్పుడే. Just like పెద్ద మహానుభావులు. I wish if there is an option for us to pause our time or maybe if we can extend our life by 100 more years. వద్దులే టైం ఫ్రీజింగ్ ఏ బెటర్. సో పడుకుందాం రేపు పొద్దున 6 గంటలకు లేద్దాం రేపు మళ్ళీ కలుద్దాం అండ్ ఇచ్చి పడేద్దాం. సో అది కథ అండ్ యా అంతే మరి బాయ్.